అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పర్యటించారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ హయాంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నేనైనా బాధ్యత వహించాల్సిందే. కాబట్టి నేను ఎందుకు వదిలిపెట్టాలా? మనమేమో అసమర్థులమా? చేతగాని దద్దామలమా? అన్ని శక్తులు ఉన్నాయి. విలువలకు కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం పనిచేయాలని చూస్తున్నాం తప్ప వాళ్ళ భరతం పట్టడం నాకు 24 గంటల సమయం కాదు. ప్రత్యక్ష దాడులు, ఎదురు దాడులు మంచివి కాదు. చట్ట ప్రకారం వీళ్ళందరినీ శిక్షించాలనే ఉద్దేశంతోనే ఆ రకంగా చూస్తున్నాం, కానీ మరో రకంగా కాదు. కాబట్టి మీరందరూ ఎవరైనా సంవత్సరం అయితాన్ని మా గవర్నమెంట్ వచ్చి మా ఎమ్మెల్యేగా ఏమీ చేయలేదు, స్వేచ్ఛగా తప్పుడు పనులు చేసిన వాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, మళ్ళా రకరకాల అవతారాలు చేస్తున్నారని మీరు ఎవరైనా అనుకుంటే కాదు. ఖచ్చితంగా తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని ప్రధానంగా మీ అందరికీ మనవి చేయడానికే నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాం. ప్రజలు మన పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని గెలిపించారు. మా బతుకులు బాగు చేస్తాడు, ఈ రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ప్రజలు. వాళ్ళ ఆశలు నెరవేర్చాలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా, ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలా, అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేయాలా, అది ప్రధానమైన బాధ్యత ఎమ్మెల్యేగా నా పైన ఉంటుంది.